హలో అండి. ఈరోజు మనం ఏంటి అంటే నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఐయామ్ డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫెర్టిలిటీ. మా క్లినిక్స్ వచ్చేసి గుంటూరు, హైదరాబాద్ అండ్ ఈవెన్ ఆన్‌లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. సో, నేచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎలాంటి టిప్స్ అనేది పాటించాలి? ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు చాలా ఈజీ ఎన్నో ఆప్షన్స్ అనేది ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ఎంతో పరిగెడుతూ ఉంటారు. ఎంతో స్ట్రెస్‌కి గురవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కండిషన్స్‌ని అనేది వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్‌గా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సైన్స్ బిహైండ్ ద ప్రెగ్నెన్సీ. అంటే ఒక ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే వాళ్ళ బాడీలో ఉండాల్సిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు చేయాల్సింది ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే పెళ్ళైన వెంటనే ఒక 1 మంత్‌లోనే కలిసిన వెంటనే రాదు అనేది వాళ్ళు గమనించుకోవాలి. రావచ్చు, రాకపోవచ్చు. రెగ్యులర్‌గా కలిసినా కానీ ఒక నేచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే అప్రాక్సిమేట్‌గా 1 ఇయర్ టైం పట్టొచ్చు, 2 ఇయర్ టైం పట్టొచ్చు. అంటే వితిన్ ఈ 1.5 ఇయర్‌లో కూడా నేచురల్‌గా రాకపోతే అప్పుడు వాళ్ళు పానిక్ అవ్వాలి. సో, రెగ్యులర్‌గా కలుస్తున్న కొన్ని కండిషన్స్‌లో నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వెంటనే రాకపోవచ్చు. టైం అనేది పట్టొచ్చు. సో, ఇంకొకటి సైన్స్ అంటే ఏంటి? ఈ ఎలాంటి టైంలో వాళ్ళు కలుస్తున్నారు? ఓవ్యులేషన్ పీరియడ్‌లో కలుస్తున్నారా లేదా? అంటే పీరియడ్ అనేది వచ్చినాక వాళ్ళు 11th టు 18th డే లోపు వాళ్ళు రెగ్యులర్‌గా ఓవ్యులేటింగ్ పీరియడ్‌లో వాళ్ళు కలవాల్సి ఉంటుంది. ఇలా కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు పానిక్ అవ్వాలి. సో, ఈ సైన్స్‌ని వాళ్ళు తెలుసుకోవాలి. ఒక 1, 2 మంత్స్ కలిసిన వెంటనే ప్రెగ్నెన్సీ రాదు. సో, వెయిట్ చేయాలి. ఓవ్యులేషన్ పీరియడ్‌లో రెగ్యులర్‌గా కలుస్తూ ఉండాలి. ఇవి మెయింటైన్ చేస్తూ ఉండాల్సుంటుంది. ఇంకొకటి బాడీని ప్రిపేరింగ్ బాడీ ఫర్ ద ప్రెగ్నెన్సీ. అంటే మన బాడీని మనం ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అంటే హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. ఏదైనా అదర్ హ్యాబిట్స్ అది మేల్ కానీ, ఫీమేల్ కానీ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏవైనా కనుక ఉంటే వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఫ్రెష్ వెజిటబుల్స్ అనేది కనుక తీసుకుంటే ఏమవుతుంది? మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వాటిల్లో ఉండటం మూలాన అది హెల్తీ స్పెర్మ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. హెల్తీ ఎగ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే బయట జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు దీంట్లో ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువగా ఉండటం మూలాన డెఫినెట్‌గా దాని యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ అనేది స్పెర్మ్ పైన, ఎగ్ పైన కూడా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీని అది దూరం చేసే అవకాశం అనేది ఉంటుంది. సో, హెల్తీ డైట్ అనేది డెఫినెట్‌గా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రీ కౌన్సెలింగ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కన్నా ముందు ఒకసారి కౌన్సెలింగ్ అనేది వాళ్ళు తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. అంటే ఈ కౌన్సెలింగ్ అనేది ఎందుకు? వాళ్ళకి బాడీలో అన్నీ హెల్తీగా ఉన్నాయా లేదా? అంటే అన్నీ హెల్తీగా అంటే ఒక ఫీమేల్‌లో మెయిన్‌గా ఏంటి అంటే ఒకసారి యూట్రస్ స్కాన్ కనుక తీసుకుంటే యూట్రస్ ఎంతవరకు హెల్తీగా ఉంది అనేది అర్థమవుతుంది. అండ్ నార్మల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే వాళ్ళలో థైరాయిడ్ లాంటి ఇంబాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అనే కండిషన్స్ కొన్ని ప్రైమరీ కండిషన్స్ అనేది చూసుకొని వాటిని డైట్ ద్వారా ఎంతవరకు మెయింటైన్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఎంతవరకు మెయింటైన్ చేసుకోవాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అండ్ తర్వాత స్ట్రెస్‌కి చాలా దూరంగా ఉండటం. స్ట్రెస్‌ని ఫస్ట్ మన లైఫ్ నుంచి కనుక మనం దూరంగా కనుక ఉంచితే మాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది కనుక రాకపోతే అప్పుడు ఇంటర్నల్‌గా మేల్ వైపు నుంచి ఉండే ఫ్యాక్టర్స్, ఫీమేల్స్ వైపు నుంచి ఉండే ఫ్యాక్టర్స్‌ని చూసుకొని దాన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మెడికేషన్స్‌ని కనుక ఆప్ట్ చేస్తే కూడా మీకు నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం డెఫినెట్‌గా ఉంటుంది. థాంక్ యూ.